తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపదం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణుపదం. అదే అన్నమయ్య జననం అన్నారు వేటూరిగారు. అన్నమయ్య 1408లో వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో జన్మించాడు. ఆయన తెలుగు సాహితీ చరిత్ర ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు, వాళ్ల ముందు తరంవాడు. అందుకే ఆయన్ని పదకవితా పితామహుడు అన్నారు. వెంకటేశ్వర స్వామి అన్నమయ్య జో అచ్యుతానంద జోజో ముకుంద అని పాడితే నిద్రపోయి ఉండొచ్చు. అలివేలు మంగ అలరులు గురియగా ఆడినదే అలకల కులుకుల నలమేలు మంగ అనే అన్నమయ్య పాటలకు ఆనందంతో నాట్యం చేసి ఉండొచ్చు, సినిమాలో చూపించినట్లుగా. చందమామ రావే జాబిల్లి రావే అని వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య రాసిన తెలుగు ఇళ్లలో ఇప్పటికీ అమ్మలు పాడితే పిల్లలు అన్నం తింటున్నారు కదా. ఆ పాటల్లో అంత మహిమ ఉంది. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అని అలమేలు మంగమ్మని తలుచుకుని రచన చేశాడు అన్నమయ్య. విష్ణువు అందరికీ ఒక్కటే అని నేర్చుకున్న సారాంశాన్ని తన పాటల ద్వారా ప్రచారం చేసేందుకు తందనానా ఆహి, తందనానా పురే, తందనానా భళా, తందనానా అన్నాడు. అలరులు కురియగా అదిగో అల్లదిగో ముద్దుగారే యశోద, నారాయణతే నమో నమో, పలుకు తేనెల తల్లి చేరి యశోదకు, బ్రహ్మమొక్కటే వంటి పాటలు నృత్య సాంప్రదాయాల్లో ఇప్పటికీ ఆకట్టుకునే అన్నమయ్య కీర్తనలు. 1424వ సంవత్సరంలో వైశాఖ నెలలో తిరుపతికి తన పుట్టినరోజు నాడు వెళ్లినప్పుడు స్వామి దర్శనమయ్యాక వరాహస్వామి దేవాలయంలో నిద్ర రాక చేసిన కీర్తన బ్రహ్మ కడిగిన పాదము. ఆయన కుమారుడు చిన తిరుమలాచార్య రాసిన కవిత అన్నమాచార్య రచనల గురించేనని మనకి అర్థమవుతుంది. శృతిలై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై యతిలోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై నుతులై తాళ్లపాక అన్నమయ్య వచోనూత్న క్రియల్ చెన్నగున్. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము అని చెప్పిన అన్నమయ్య 95 ఏళ్లకు ఆయన కొడుకు పెద తిరుమలయ్యను పిలిచి, తిమ్మప్ప, నా జీవితం ముగుస్తోంది. ఇక నుంచి ప్రతిరోజు ఆ స్వామికి పాట పాడే బాధ్యత నీదే అని తంబురయిస్తూ వెంకటేశ్వర మంత్రాన్ని జపిస్తూ ప్రాణం విడిచాడట. జనాల నోళ్లలో నాటుకుని పోయిన తుమ్మెద పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఎన్నో ఉన్నా ఆయన రాసిన 32,000 పాటలు అన్నీ అందుబాటులో లేకపోవడం విచారకరం. 1922లో అన్నమాచార్య కీర్తనలు ఉన్న రాగిరేకులు దొరికిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాటిపై వెంటనే చర్య తీసుకుంది. 10 ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్ట్ 29 సంపుటాలలో 14,000 కూర్పులను ప్రచురించింది. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు, సంస్కృతిలో భాగాలు.